అందరికీ ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చెప్తాను. అది కూడా రాగి పిండితో ఎలా చేయాలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ముందు ఓవర్ నైట్ మనము డ్రై ఫ్రూట్స్ని క్యాషూ నట్స్, కొన్ని ఆల్మండ్స్, పిస్తాషియో, డేట్స్ ఇవి తీసుకున్నాను నేను. ఇవి తీసుకొని ముందు ఓవర్ నైట్ మనం పడుకునే ముందు వీటన్నిటిని నానబెట్టుకోవాలి. దీంట్లో కొన్ని చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మార్నింగ్ లేవగానే మనం రాగి జావా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని ఒక బౌల్లో తీసుకొని దాన్ని కూల్ వాటర్తోని మంచిగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా పేస్ట్లా కలుపుకొని దాన్ని ముందే వేడి చేసుకున్న వాటర్లో కలపాలి. ఇలా ఒక 5 minutes కలుపుతూ ఉండాలి, ఉండలు లేకుండా. ఇలా కలుపుతూ ఉంటే ఒక జావలా రెడీ అవుతుంది. ఇలా రాగి జావా మరుగుతుండగా మనం ముందే తయారు చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని రాగి జావాలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మంచిగా కలపాలి. ఒక 5 minutes బాగా దీన్ని కలుపుకోవాలి. ఇది లేడీస్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. హెల్దీగా ఉండొచ్చు. అన్ని న్యూట్రిషన్స్ అన్నీ ఒకటే దాంట్లో మనకి వచ్చేస్తాయి. కొద్దిగా మీకు ఇంకా స్వీట్ యాడ్ చేసుకోవాలంటే దీంట్లో కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్వీట్నెస్ కోసం జాగరీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వాడుతున్నాను. 2 minutes ఇలా కలిపి సర్వ్ చేసుకోవడమే. ఇంకా